రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు. రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం. ఇంట్లో కూర్చున్న నెలకు 1,00,000. ఎస్కో. పైరవీలతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం. 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి. ఎవడ ముసలోడే కావచ్చు, ప్రభాకర్ రావు అని కేసీఆర్ తన కులపోని గుసబెట్టి మొత్తం దందాంతా నడిపించిండు. డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకట. తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం. ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఉత్కంఠ. ఇగో విత్ సరిత నియామక ఉత్తర్వులు, దానికి సంబంధించిన కాపీ కూడా కనిపిస్తున్నది. రాజు తలుచుకుంటే కాని పనే ఉంటుంది చెప్పండి అంటూ 2 ఏళ్ల క్రితం వాసాలమర్రి గ్రామంలో సీఎం హోదాలో కేసీఆర్ కామెంట్ చేశారు. దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ జెన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టును భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సరిత అనే యువతికి ఈ పోస్టును కట్టబెట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో జరిగిన నిర్ణయం మేరకు 2017 జూలై 29న అప్పటి జెన్కో సీఎండి ప్రభాకర్ రావు ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సర్కారు కొలువు కోసం అప్పులు చేసి మరి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే అలాంటి వ్యయ ప్రయాసలేవి లేకుండా తాత్కాలిక పద్ధతిలో ఆమెను నియమించడం పైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏం లేదు, పరీక్ష లేదు, ఏం లేదు, మనోడైతే ఒడ్డుచ్చుడేగా. ఏడుంది వార్త. కేసీఆర్ కుటుంబానికి ఆమె సమీప బంధువు కావడంతో, అంటే ఆమె కూడా ఒకటే కులం అన్నట్టు. ఇప్పుడు ప్రభాకర్ రావు అదే కులం, కేసీఆర్ అదే కులం, ఈమెది అదే కులం. సమీప బంధువు కావడంతోనే పైరవీతో ఈ ఉద్యోగం వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా ఆమెతో బంధుత్వం ఉన్నదనే వార్తలు వినిపించినా అది వాస్తవం కాదంటూ ఆయన తరపున వివరణ వచ్చిందట. ఇంకా చూడురిగా మళ్ళీ ఉద్యోగము, మళ్ళీ ఆఫీస్కి రాకుండానే జీతం, ఆఫీస్కు రాకుండానే ప్రతి నెల జీతం అట. సరిత నియామకం విషయం పైన జెన్కో సిబ్బంది మధ్య గతంలోనే చర్చలు జరిగాయని, అప్పటి ప్రభుత్వ తీరుతో దాన్ని బహిర్గతం చేసేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్సీబీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నియామకాల నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ ఆ నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్న అది ఉల్లంఘన కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల ప్రొబేషనరీ, కనీసం 5 ఏళ్లు పనిచేయాలి అనే నిబంధనతో తాత్కాలిక పద్ధతిలో సరితను జెన్కో నియమించిన ఆమె ఏనాడు ఆఫీస్కు రాలే. కానీ ప్రతి నెల క్రమం తప్పకుండా జీతం మాత్రం వస్తున్నది. సిబ్బందినే కాకుండా నిరుద్యోగులను సైతం నివ్వెరపోయేలా చేసింది. లక్షలు ఖర్చు చేస్తూ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటూ రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల విషయంలో గత ప్రభుత్వ వైఖరిపైన విమర్శలు ఎన్నొచ్చినా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ₹1,00,000 వేతనం, బేసిక్ పే స్కేల్ ఎంత 41,115 రూపాయలతో సరితకు అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె ఒక్కతే కాదు, ఇంకెంతమంది ఉన్నారో ఇంకా లెక్క బయటికి తీయాల. కొత్త ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? మనోడే వద్దొద్దంటే మరి వీళ్ళు ఊకుంటారా? తీసుకుపోయి లోపలేస్తారా? ఫస్ట్ ఆమె ఉద్యోగం ఉడబీకురి. ఉద్యోగం ఉడబీకి ఆమెకి ఇచ్చిన డబ్బులన్నీ ప్రభాకర్ రావు చేత వసూలు చేయండి. అసలు ఈ ప్రభాకర్ రావు మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ప్రభాకర్ రావుని జైల్లో పెట్టాలని అనుకుంటే 75 ఏళ్ళు సత్యదాకాలనే పెట్టవచ్చు. ఆయన చేసిన మోసానికి, ఆయన చేసిన పనికి. అయితే ఇది వినోద్ కుమార్ ఏదో అన్న కుమార్తె అని మెసేజ్లు వస్తున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసినట్టే. లేదు ఆయన కుటుంబానికి సంబంధం లేదు, సోషల్ మీడియాలో ఎట్లా ప్రచారం చేస్తారని. ఇంత ఘోరంగా తయారైపోయిన తర్వాత వ్యవస్థ ఇంకా ఏ లెక్కన ప్రచారం చేస్తారా భయ్ ఆ పార్టీకి? అసలు అవసరం అట్లాంటి పార్టీ? మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేసింది కదా.